హలో అందరికీ, వెల్కమ్ టు చుట్కీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మా అత్తయ్య గారి చేత హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ మీకు చేసి చూపించాలనుకున్నాను. సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, సాజీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్. కేజీ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. నార్మల్ రైస్ అన్నా పర్వాలేదండి, నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ని కూడా మంచిగా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు అదే బౌల్లో పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, పెరుగు, కారం, ఆనియన్స్, ఆయిల్, పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని ఇలా అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల ముక్కకు అనేది మంచిగా పడుతుంది. మా పిల్లలకి ఇష్టం అని చెప్పి 2 లెగ్ పీస్ వేయించుకొని వచ్చారు మా వారు. ఇలా కొద్దిసేపు మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కకు పట్టేటట్టు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందామండి కొద్దిసేపు. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంటే సన్నగా ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇలా ఫ్రై అవుతున్నాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కనే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ని కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంటే అందులోకి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ వేసుకొని అలాగే కొద్దిసేపు మగ్గనిచ్చాను. మగ్గుతుంటే ఇప్పుడు నేను 3 గ్లాసెస్ బియ్యానికి 5.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూసారా? ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. చికెన్ కూడా మంచి ఫ్రై అవుతుంది. ఎసరైతే మసులుతుందండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకున్నాను. ఇలా వేసుకొని కొద్దిసేపు కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకున్నాను. రైస్ అయితే 70% ఉడికించుకోవాలండి. చికెన్ కర్రీ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను రైస్ని వడగట్టుకొని అందులోకి వేసుకుంటున్నాను. కొంతమంది అయితే రైస్ని కింద వేసుకొని కర్రీని కూడా పైన వేసుకొని గార్నిష్ చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను కర్రీ మీద రైస్ని వేసుకొని అందులో పుదీనా చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని నేను 3 లేయర్స్గా వేసుకున్నాను. అలాగే గార్నిష్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు పైన లాస్ట్కు పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బిర్యానీకి. ఇప్పుడు కలర్కి బదులుగా నేను కొంచెం పాలల్లో చిటికెడు పసుపు వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని అందులో వేసేసాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, అలా కూడా వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇప్పుడు దమ్ చేసుకుందాము. బిర్యానీ వాసన అనేది బయటికి రాకుండా ఇలా కొంచెం బరువు పెట్టేసుకుంటే ఆ దమ్ అనేది చాలా బాగా అవుతుంది. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. బిర్యానీ అయితే వావ్, కలర్ఫుల్గా టేస్టీ అండ్ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. చూసారా, సూపర్ ఉంది మమ్మీ టేస్ట్ అంటున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.